పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. అపోస్తుడైన పేతురు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనం అంటాడు, కొద్ది కాలము మీరు శ్రమ పడిన పిమ్మట ఆయనే మిమ్ములను స్థిరపరిచి బలపరచును. దేవుని పిల్లలుగా ఉన్న వ్యక్తులకు శ్రమలు లేకుండా ఉన్నాయి అంటే వాళ్ళు దేవుని పిల్లలు కానే కాదు. దేవుని పిల్లలుగా ఉన్న వాళ్ళకి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఆ కష్టాల్లో బాధల్లో ఒక్కొక్కళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, పలానా అబ్బాయి ద్వారా శ్రమ వచ్చిందా ఇంట్లో, ఆడు ఇంట్లో నుంచి లేకుండా పోతే బాగుంటుంది. పలానా అమ్మాయి ద్వారా శ్రమ వచ్చిందా, అసలు అది ఇంట్లో లేకుండా పోతే బాగుంటుంది. ఇదే గిలక తప్పిడేసి కొట్టుకుంటా ఉంటాం. బైబిల్ ఏం చెబుతుందంటే, కొద్ది కాలం మీకు శ్రమలు వస్తాయి, ఆ శ్రమలో దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టకుండా తానే మిమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తాడు. అయితే ఆ శ్రమలో మనం ఏం చేయాలంటే దేవుని వైపు చూడటం ప్రారంభించాలి. శ్రమలో ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. విశ్వాసిగా బ్రతుకుతున్న వారి జీవితాల్లో శ్రమలు అనేవి పూలబాటలోకి తీసుకొస్తాయి. విశ్వాసిగా బ్రతుకుతున్న వారి జీవితాల్లో శ్రమలు కష్టాలు అనేవి ఆనందంలోనికి తీసుకొస్తాయి. శ్రమలు కష్టాలు ఎల్లకాలం ఉండవు, కానీ కొద్ది కాలం మాత్రం ఉంటాయి. ఆ కొద్ది కాలం ఉండే శ్రమలకి బెంబేలెత్తకుండా, భయపడకుండా ఆ శ్రమలో కానీ నువ్వు నిలబడి ప్రభు వైపు కానీ నువ్వు చూడగలిగితే ఆశీర్వాదకరమైన ప్రాంతానికి ప్రభు నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. నిర్గమాకాండంలో 1వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఇజ్రాయేలు ప్రజల గురించి రాయబడి ఉంది. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు, వెట్టి పనులను చేయించుటకు అధికారులను ఇజ్రాయేలు ప్రజల మీద నియమించగా వారు ఫరో కొరకు అయినను ఐగుప్తీయులు ఇజ్రాయేలీలను శ్రమ పెట్టిన కొలది వారు మిక్కిలి ప్రబలిరి. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఈ ఐగుప్తు దేశంలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజల మీద అధికారులు ఏర్పాటు చేసి ప్రతిరోజు వాళ్ళ చేత వెట్టి చాకరీ చేయిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు కష్టపడాలి. వాళ్ళకి తిండి ఉన్నా తిండి లేకపోయినా, స్నానం ఉన్నా స్నానం లేకపోయినా, అలిసిపోయి వెళ్ళిపోయి కడుపు నిండా ఆహారం లేక కాస్త అన్నంతో కడుపు నింపుకొని రాత్రిపూట గుడ్డు మూలిగినట్టుగా మూలిగి మళ్ళీ తెల్లవారుతుందనగానే మరలా పనిలోకి వెళ్ళిపోవాలి. ఆ రాత్రిపూట నీకు ఒళ్ళు నొప్పులు ఎంత వచ్చినా, ఆ రాత్రిపూట నీకు జ్వరం వచ్చినా, ఆ రాత్రిపూట నీకు ఎంత బాధ కలిగినా
మళ్ళీ తెల్లారిపాటికల్లా లేచి పనికి వెళ్ళకపోతే అధికారులు శిక్షించేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు. ఈరోజు నీకు శ్రమ వస్తే అవసరమైతే పనికి వెళ్తావు, లేకపోతే పనికి వెళ్ళవు. బాగా ఒళ్ళు నొప్పులు వచ్చి జ్వరం వస్తే అవసరం అనుకుంటే వెళతావు, లేకపోతే ఇంటి దగ్గర పడుకుంటావు. ఆ రోజు సిస్టమ్ అది కాదు. ఇజ్రాయేల్ ప్రజలు ఏదైనా ఒళ్ళు నొప్పులు వచ్చినా, బాధ వచ్చినా, జ్వరం వచ్చినా, ఏదొచ్చినా కూడా అవన్నీ అనుభవిస్తూనే మరలా తెల్లవారి పాటికి వెళ్ళి వెట్టి పనులు చేయాలి. ఏం చేయాలంట? భయంకరంగా శ్రమ పెడుతున్నారు. ఏమన్నా ప్రజల్లో పని చేయటం కాస్త తగ్గితే వాళ్ళ కొడతా ఉన్నారు, కొరడాలతో కొడుతున్నారు, బాగా శ్రమ పడుతున్నారు. బైబిల్ రాయబడింది, కొంచెము కాలము మీరు శ్రమ పడిన తర్వాత ఆయనే మిమ్ములను సంపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరుచును అని మనం చదువుకున్నాం. కొద్ది కాలము శ్రమలు విశ్వాసి జీవితంలో ఉంటాయి. శ్రమలు లేకుండా విశ్వాసి ఎదగనే ఎదగదు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలకు ఆ రకమైన శ్రమలు వచ్చినాయి. ఒకవేళ నీకు ఏ రకమైన శ్రమ వస్తుందో, ఒకవేళ నీ ఇంట్లో ఉన్న పిల్లల ద్వారానో, నీ ఇంటిలో ఉన్న యజమాని ద్వారానో, నీ ఇంటిలో ఉన్న వాళ్ళ ద్వారానో, ఇరుగు ప్రక్కన వాళ్ళ ద్వారానో ఒకవేళ ఎలాంటి శ్రమ కలుగుతుందో నాకు తెలియదు, కానీ శ్రమలు మనలను విస్తరింపజేస్తాయి. దేవునికి స్తోత్రం. శ్రమలు మనల్ని ఆశీర్వదిస్తాయి, శ్రమలను మనల్ని స్థిరపరుస్తాయి, శ్రమలు మనల్ని బలపరుస్తాయి. శ్రమలలో మనము పరిపూర్ణంగా తీర్చబడతాం. ఇజ్రాయేల్ ప్రజలు వెట్టి చాకరీ చేస్తున్నారు, శ్రమ పెడుతున్నారు, కష్టపెడుతున్నారు, బాధ పెడుతున్నారు. అన్ని బాధలు తట్టుకొని, అన్ని శ్రమలు తట్టుకొని వాళ్ళు ఓర్చుకుంటే బైబిల్ రాయబడింది, ఐగుప్తీయులు ఇజ్రాయేల్ ప్రజలు శ్రమ పెట్టే కొలది ఇజ్రాయేల్ ప్రజలు వర్ధిల్లుతూనే ఉన్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమ పెట్టేవారు కాదు, శ్రమ పొందుతున్న వారు వర్ధిల్లుతూనే ఉన్నారు. నువ్వెవరి ద్వారా శ్రమ పొందుతున్నావో నాకు తెలియదు, కానీ బైబిల్ చెబుతుంది, దేవుడు నిశ్చయముగా మిమ్మలను వర్ధిల్ల చేయునుగాక. ఆమేనన్న చెప్పి ఏడవండి. దేవునికి స్తోత్రం. మనసు ఏడు పెట్టండి, వాక్యం మీద మనసు పెట్టండి. శ్రమలు ఒక మనిషిని వర్ధిల్ల చేస్తాయి, కష్టాలు ఒక మనిషిని వర్ధిల్ల చేస్తాయి. ఎంతగా వర్ధిల్ల చేసినాయి అంటే వాళ్ళు శ్రమ పెట్టే కొలది ఇజ్రాయేల్ ప్రజలకు అందరూ మగపిల్లలే కొడుతున్నారు. దేవునికి స్తోత్రం. అందరూ మగపిల్లలే, ఎక్కువ శాతం అందరూ మగపిల్లలే పడుతున్నారు, మగపిల్లలు విస్తరిస్తున్నారు. వాళ్ళకి ఇంకా భయం వేస్తుంది, ఐగుప్తీయులకి వాళ్ళకి ఇంకా భయం వేస్తుంది. ఈ మగ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత వీళ్ళే మరలా మా మీద తిరుగుబడతారేమో అని వాళ్ళకి ఇంకా భయం వేస్తారేమో ఉంది. అయినా దయామయుడైన దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని శ్రమపడే కొలది వాళ్ళు విస్తరింప చేయడం ప్రారంభించాడు, ఆశీర్వదించడం ప్రారంభించాడు. వెట్టి పనులు, కష్టం, బాధ ఇవన్నీ వాళ్ళకి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. ఆదికాండం 15వ అధ్యాయము 14వ వచనం. వారు అనగా ఐగుప్తీయులు ఇజ్రాయేల్ ప్రజలను 400 సంవత్సరాలు శ్రమ పెట్టుదురు. ఇజ్రాయేల్ ప్రజలు ఎవరికి దాసులవుతున్నారో ఆ జనములకు నేనే తీర్పు తీర్చి తర్వాత వారిని మిక్కిలి ఆస్తితో బయలుదేరి తీసుకొని వస్తాను అన్నాడు దేవుడు. 800 సంవత్సరాలు శ్రమ పెడుతున్నారంట. 400 సంవత్సరాలు, 4 రోజులు కాదు,
4 రోజులు కాదు, ఏదైనా కష్టకాలం కానీ 4 రోజులు వేరే వాళ్ళ ద్వారా నీకు కలిగిందంటే అసలు నువ్వు ముఖం కూడా చూడవు. నీ మనసు అది, నీ వైఖరి అది, నీ ఆలోచన అది. 400 సంవత్సరాలు ఐగుప్తీయులు ఇజ్రాయేల్ని శ్రమ పెట్టారు. 400 సంవత్సరాలు బాధలు అనుభవించారు వాళ్ళు. బైబిల్ చెబుతుంది, నువ్వు ఎంత బాధను అనుభవిస్తున్నావో అంత ఆనందంలోకి ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది సత్యం, బైబిల్ చెబుతున్న సత్యం ఇది. నువ్వు ఎంతగా దుఃఖపడుతున్నావో, ఎంతగా వేదన చెందుతున్నావో, ఎంతగా మనస్తాపన చెందుతున్నావో వాటన్నిటిలో నుండి ప్రభు నిన్ను విడిపించి ఆశీర్వాదకరమైన స్థానానికి, ఆశీర్వాదకరమైన ఆ ప్రాంతానికి ప్రభు నిన్ను నడిపిస్తాడు. ఇజ్రాయేల్ ప్రజలు 400 సంవత్సరాలు శ్రమ పెట్టబడ్డారు. 1 సంవత్సరమా 2 సంవత్సరాల 4 తరాల ప్రజలు కష్టాలు పడ్డారు, బాధలు పడ్డారు, ఏడ్చారు, 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 మూలుగుతూ ఉన్నారు. దేవుడు అంటాడు, వారు మిక్కిలి ఆస్తితో నేను బయటికి తీసుకొస్తాను. దేవునికి స్తోత్రం. చిరిగిపోయిన బట్టలు, గెడ్డం పెరిగిపోయి, స్నానం లేని విధంగా పిచ్చి రూపం వచ్చినా కూడా 400 సంవత్సరాలు వాళ్ళు బాధపడతా ఉన్నా 400 సంవత్సరాలు కాకుండా ఒక 100 సంవత్సరాలు దేవుడు విడిపించవచ్చు కదా. లేదు, వాళ్ళు ఎంతగా శ్రమ పెట్టబడ్డారో వాళ్ళంతగా ఆశీర్వదించి, వాళ్ళకి కష్టం లేకుండానే కట్టని ఇళ్ళిచ్చి, వాళ్ళకి కష్టం లేకుండానే త్రవ్విన బావులిచ్చి, వాళ్ళకి కష్టం లేకుండానే నాటని తోటలిచ్చి, వాళ్ళకి ఫలవృక్షాలనిచ్చి, డబ్బుతో నింపబడిన ఇళ్ళిచ్చి, ఇవన్నీ మీరు స్వేచ్ఛగా అనుభవించండి అన్నాడు దేవుడు. ఎంతగా దేవుడు వారిని కనికరిస్తున్నాడంటే, అబ్బాయి మీరు కష్టపడ్డారు, ఇక చాలు, మీరు కష్టపడి కట్టుకోకుండా ఇళ్ళని నేను మీకు ఇస్తున్నాను, డబ్బుతో నింపబడిన ఇళ్ళని మీకు ఇస్తున్నాను, మీరు త్రవ్వకపోయిన త్రవ్విన బావులు మీకు ఇస్తున్నాను, మీరు నాటకపోయిన నాటిన తోటలు నేను మీకు ఇస్తున్నాను, మిమ్మల్ని నేను బహుగా ఆశీర్వదించబోతున్నాను అన్నాడు దేవుడు. వీళ్ళు మిక్కిలి శ్రమ పెట్టబడిన తర్వాత మిక్కిలి యావదాసితో వాళ్ళు బయలుదేరి వస్తారన్నాడు. 12వ అధ్యాయము నిర్గమాకాండం 32వ వచనం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 32వ వచనం. మీరు చెప్పినట్లు నిర్గమాకాండం 12వ అధ్యాయం 33. ఐగుప్తీయులు అది కాదు, వెండి నగలు తీసుకొని ఎన్నో వచ్చిన అది 35వ వచనం. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల ఇళ్లలో ఉన్న వెండి నగలను, బంగారు నగలను, విలువైన వస్త్రములను అడిగి తీసుకున్నారు. బాబు, మేము 400 సంవత్సరాలు కష్టపడ్డాం. మా తాత ముత్తాత, మా తాత, మా తండ్రి, మా జనరేషన్, మా ముత్తాత, మా తాత, మా తండ్రి, మా జనరేషన్ 400 సంవత్సరాలు మేము కష్టపడ్డాం. మీరు సరైన బతిని ఇవ్వలేదు, సరైన ఆహారం కూడా పెట్టలేదు. 400 సంవత్సరాలు మా తాత ముత్తాత, మా తండ్రి మా యొక్క రక్తాన్ని పీల్చుకొని పిప్పు చేశారు వీళ్ళు. మాకు రావాల్సిన జీతాన్ని మాకు ఇవ్వండి అన్నారు. డేరుగా మాట్లాడే ధైర్యం వచ్చేసిన వాళ్ళకి ధైర్యంగా మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే యెహోవా వీరి పక్షమున ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారంటే దేవుడు వీళ్ళ పక్షా నుండి యుద్ధం చేస్తున్నాడు. ఐగుప్తీయులకి భయం వేసిపోతుంది. 10 అద్భుతాలు దేవుడు చేశాడు అక్కడ.
ఐగుప్తులు నోరు తెరవడానికి కానీ వీలు లేదు. మా జీతం, మా తాత, మా ముత్తాత, మా తండ్రి, మేము కష్టపడిన కష్టం మాకు మీరు ఇవ్వాల్సిందే. మేము ఒట్టి చేతులతో దేవుని దగ్గరికి వెళ్ళాం. మేము దేవుని దగ్గరికి వెళుతూ గట్టి చేతులతో వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి. మేము ఒట్టి చేతులతో వెళ్ళి దేవుణ్ణి ఆరాధించము. మాకు రావలసిన సంపద మాకు ఇచ్చేసేయండి అని అడిగితే వాళ్ళంట వీళ్ళ కష్టాన్ని మొత్తాన్ని వెండి రూపంలో, ఇజ్రాయెల్ కష్టాన్ని మొత్తాన్ని బంగారపు రూపంలో, ఇజ్రాయెల్ కష్టాన్ని మొత్తాన్ని విలువైన వస్త్రాల రూపంలో వాళ్ళ ఇనప బీరువాల్లో దాచిపెడితే వీళ్ళు వెళ్ళిపోయి అన్నారు, మా కష్టం మాకు ఇవ్వండి అంటే వెండి నగలు, బంగారపు నగలు, విలువైన వస్త్రాలు ఇవన్నీ వాళ్ళకి ఇస్తే అవన్నీ తీసుకొని వాళ్ళ పిల్లలు, వారి గేదెలు, వాళ్ళ కోళ్ళు, వాళ్ళ బాతులు ఇవన్నీ తీసుకొని వాళ్ళు ఎర్ర సముద్రం దాటి బయలుదేరి కానానికి వెళతా ఉన్నారు. దేవునికి స్తోత్ర. దయామయుడని దేవుడు మీరు కొద్ది కాలము శ్రమ పడిన తరువాత ఆయనే మిమ్మలను పూర్ణులుగా చేసి మిమ్మలను స్థిరపరిచి బలపరుచునుగాక. కొద్ది కాలం శ్రమలు ఉంటాయి. శ్రమలు లేకుండా అసలు విశ్వాసం ఎదగదు. ఎండాకాలం వచ్చి ఆ చెంప ఈ చెంప, ఆ దవడ ఈ దవడ పగలగొట్టేంత వరకు చెట్ల మీద గాలి బోరు తోలుతూ ఉంటది. అటు వంగుతా ఉంటది చెట్టు, ఇటు వంగుతా ఉంటది, అటు వంగుతా ఉంటది, ఇటు వంగుతూ ఉంటది. ఇటు వంగినప్పుడు ఇటు వేడి, అటు వంగినప్పుడు అటు వేడి, అన్ని దెబ్బలు తిన్న తర్వాత వర్షాకాలం వచ్చింది, మరలా చిగురించింది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎండాకాలం 3 నెలలే ఉండింది, వర్షాకాలం వస్తుంది. ప్రతి మానవుని జీవితంలో కష్టాలు అన్ని రోజులుండో, బాధలు అన్ని రోజులుండో. ఏడుస్తూనే కూర్చోవు, ఎల్లకాలం ఏడుస్తూనే ఉండవు, ఎల్లకాలం బాధపడుతూనే ఉండవు. ఒకవేళ ఎక్కువ టైం తీసుకొని ఎక్కువ సంవత్సరాలు బాధపడుతున్నావేమో, ఎక్కువ సంవత్సరాలు ఆశీర్వాదం చూస్తావు. నిజంగా నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయి. 1 సంవత్సరమా, 2 సంవత్సరాలు, 4 సంవత్సరాల, 40 సంవత్సరాల, 400 సంవత్సరాలు కష్టపడితే దేవుడు వాళ్ళ పట్ల చేసిన అద్భుతాలు, శ్రేష్టమైన అద్భుతాలు చేశాడు. అందువలన శ్రమ అనేది మానవుని యొక్క జీవితాన్ని ఏం చేస్తుందంటే వెలిగిస్తుంది. కష్టాలు మానవుని యొక్క జీవితాన్ని వెలిగిస్తుంది. కష్టాలు లేదే మనం ఆశీర్వాదం పొందలేము, శ్రమలు లేదే మనం ఆశీర్వాదం పొందలేము. కనుక కష్టాలు, బాధలు ఇవన్నీ మనల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తుంది. కనుక మనం ప్రభు పాదాలు పట్టుకొని నమస్కరించడం తప్ప నువ్వు అంతకంటే ఏమి. ఒక్కోసారి నువ్వు శ్రమ పడుతున్నప్పుడు నీకు సహాయం చేసేవాడు కూడా ఉండరు. ఎవరైనా అమ్మా నీ కష్టాలు వచ్చినాయి ఏంట్రా, అన్ని బాధలు వచ్చినాయి అంటారు, కానీ ఎవరు సహాయం చేయరు. కారణం ఏంటంటే ఆ సహాయం కూడా నీకు అందదు. ఆ టైంలో నువ్వు బాధపడే టైంలో, శ్రమ పడే టైంలో ఏ సహాయం అందదు. తూర్పు దిక్కు నుండి, పడమర దిక్కు నుండి, ఉత్తర దక్షిణ దిక్కు నుండి సహాయాలన్నీ ముయ్యబడతాయి. ఎవరు చేతు సాపి నీకు సహాయం చేయరు. ఎట్లా ఉండిద్దంటే చాలా కష్టంగా ఉండిద్ది వ్యవహారం మొత్తం. బైబిల్ అదే చెబుతుంది, నేను చెప్పటంలా, బైబిల్ చెబుతుంది. కీర్తన గ్రంథం 22వ కీర్తన 11వ వచనం. కీర్తన గ్రంథము 22వ కీర్తన 11వ వచనం. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేసేవాడు ఎవడూ ఉండడు. అమ్మా నాకు దూరముగా ఉండకము. చాలు. శ్రమ వచ్చి ఉన్నది, నాకు సహాయము చేసేవాళ్ళు ఎవరో ఉండరు అన్నాడు. అంటే శ్రమలు వచ్చినప్పుడు నీకు సహాయం చేసేవాళ్ళు ఉండరు.